హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు క్రిష్ మొబైల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన కేఎంటీ ఇన్స్టిట్యూట్కి ఒక కొరియర్ రావడం జరిగింది. ఆ కొరియర్లో ఒక 2 బోర్డులు వేరే టెక్నీషియన్ మనకు పంపించడం జరిగింది. వీటిలో డేటా ఇంపార్టెంట్ సార్. ఇది ఒకటి ఆల్రెడీ మేము చేసాము, కాలేదు. కాకపోయేసరికి మీ దగ్గరికి పంపిస్తున్నాము, కొంచెం డేటా ఇంపార్టెంట్ చూడండి సార్ అని చెప్పారు. 2 బోర్డులు పంపించారు. ఒకటేమో ఒరిజినల్ కస్టమర్ బోర్డు, ఇంకోటేమో స్వాపింగ్ బోర్డు కూడా ఆల్రెడీ CPU UFS ఈ 2 కూడా మార్చారు. అయినా వాళ్ళకి కాలేదని చెప్పి 2 పంపించారు మన దగ్గరికి. వీటిలో ఏదైనా ఒక మొబైల్ రెడీ చేసి పంపించండి సార్ అని చెప్పడం జరిగింది. అందుకని నేను ఒక మొబైల్ తీసుకుంటున్నాను, వాటిలో ఒక బోర్డు తీసుకుంటున్నాను. ఆ బోర్డు రెడీ చేసి పంపిద్దామని అనుకుంటున్నాను. అయితే ఇది రికార్డ్ చేసి మీకు కూడా ఉపయోగపడుద్దని చెప్పి యూట్యూబ్ మన ఛానల్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా, వాళ్ళకు కూడా యూజ్ అవుద్దని రికార్డ్ చేసి మీ ముందుకు తీసుకొస్తున్నాను. చూడండి ఒకసారి. ఒకటేమో ఆల్రెడీ షీల్డ్ తీసి కొంచెం వర్క్ అయితే చేస్తున్నారు. దీనికి కూడా UFS CPU 2 మార్చున్నారు, కానీ మొబైల్ అయితే టర్న్ ఆన్ అవ్వలేదు. ఇక కాకపోయేసరికి మన దగ్గర పంపడం జరిగింది. మనం దాన్ని ట్రబుల్ షూట్ చేసి ప్రాబ్లం ఎక్కడ ఉందో కనిపెట్టి సాల్వ్ చేయడం జరిగింది. ఒకసారి చూడండి. ఛార్జర్ కనెక్ట్ చేస్తున్నాను. ఫస్ట్ ఛార్జర్ కనెక్ట్ చేస్తే 6-in-1 USB ఛార్జర్ మీద ఎంత యాంపేర్ తీసుకుంటుంది చూడండి. 0.6 మిల్లీ యాంపేర్ తీసుకుంటుంది. ఒకసారి మీకు చూపిస్తున్నాను చూడండి. ఛార్జర్ కనెక్ట్ చేశాను. ఇక్కడ చూడండి, 0.6 మిల్లీ యాంపేర్ తీసుకుంటుంది. అంతకంటే పెరగట్లేదు, తగ్గట్లేదు. ఓకేనా. డిస్కనెక్ట్ చేస్తే 0 అవుతుంది. మళ్ళీ ఛార్జర్ కనెక్ట్ చేస్తే 0.6 మిల్లీ యాంపేర్ అయితే కన్జ్యూమ్ చేస్తుంది. చూడండి, మళ్ళీ కనెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, 0.6 మిల్లీ యాంపేర్ అయితే తీసుకుంది. ఓకేనా. మరి ఇది DC పవర్ సప్లై మీద ఎంత యాంపేర్ తీసుకుంటుందో ఒకసారి కనెక్ట్ చేసి చూపిస్తున్నాను చూడండి. DC పవర్ సప్లైకి కేబుల్ కనెక్ట్ చేస్తున్నాను చూడండి. పవర్ బటన్ ట్రిగ్గర్ చేస్తే ఎంత తీసుకుంటుందంటే 0. చూడండి, DC కూడా చూపిస్తున్నాను ఒకసారి మీకు. 0.3 అంటే ఆటోమేటిక్గా వచ్చింది. అది ట్రిగ్గర్ చేస్తే 0.5 తీసుకుంటుంది, అంటే 2 మిల్లీ యాంపేర్ అనేది పెరుగుతుంది. చూడండి, ట్రిగ్గర్ చేస్తే 0.5 వస్తుంది. ఇదిగోండి, రిలీజ్ చేస్తే 0.3కి వచ్చేస్తుంది. ఓకే, 0.3 అనేది తీసుకుంది ఆటోమేటిక్గా. అంటే కేబుల్ ప్రాబ్లం వల్ల 0.3 మిల్లీ యాంపేర్ తీసుకుంటుంది డైరెక్ట్గా. ట్రిగ్గర్ చేస్తే 0.5కి వస్తుంది. ఓకేనా. చూడండి, CPU UFS 2 కూడా రీబాల్ చేసి వేస్తున్నారు ఆల్రెడీ. అది వర్కౌట్ కాలేదు, అందుకే మన దగ్గర పంపించడం జరిగింది. చూడండి, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, ఆల్రెడీ వాళ్ళు చేశారు కాబట్టి అది ప్రాపర్గా ఉంటే మొబైల్ ఆన్ అయ్యేది. ప్రాపర్గా లేదు కాబట్టి మొబైల్ ఆన్ అవ్వలేదని చెప్పి నాకు అర్థమైంది. తీసి ఒకసారి మళ్ళీ మనము తీసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు పవర్ సెక్షన్ అంతా ఓకే ఉందా లేదా చూసుకోవాలి. పవర్ సెక్షన్ అంతా ఓకే ఉంటేనే CPU మీదకి UFS మీదకి మనం వెళ్ళాల్సి వస్తుంది. ఓకేనా. ఒకే ఒక వోల్టేజ్ తోటి పవర్ సెక్షన్ ఓకే ఉందా లేదనేది చెప్పేయచ్చు. ఆ వోల్టేజ్ నేను చెక్ చేసి చూపిస్తాను చూడండి. అవతల పక్క మనకి బోర్డుకి అవతల పక్కల షీల్డ్ అయితే తీయలేదు. పవర్ IC చుట్టూరు షీల్డ్ ఉంది. షీల్డ్ కట్ చేయలేదు, రిమూవ్ చేయలేదు. ఇంకో బోర్డుకి అయితే తీసుంది ఆల్రెడీ. ఓకేనా. షీల్డ్ తీసిన దాన్ని నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసుకోలేదు, కానీ షీల్డ్ తీయకుండా ఉంది చూసారా, దాన్ని తీసుకుంటాను. ఎవరికైనా మీకు వర్క్ ఇలాంటి డెడ్ మొబైల్స్ ఏమైనా వస్తే కొరియర్ చేయండి. అయితే మీరు గందరగోళం చేసి ఎట్లా పడితే అట్లా చేసి CPU చేసి UFS చేసి షీల్డ్ ఎట్లా పడితే అట్లా పెరిగేసి ఆ కండిషన్లోనే మాత్రం ఎట్టి పరిస్థితులు పంపించద్దు. ఎందుకంటే అంత ఓపికతోటి ఆ షీల్డ్ అన్ని చుట్టూ కాంపోనెంట్స్, షీల్డ్ తీసేటప్పుడు కాంపోనెంట్స్ పోతాయి, కొన్నిసార్లు లేయర్లు డ్యామేజ్ అవుతాయి. అవన్నీ కవర్ చేసి చేయాలంటే అది పాసిబుల్ అయ్యే అంత టైము నాకు లేదు వాస్తవానికి. అందుకే నేను పంపొద్దు అంటున్నాను. మీకు అర్థం కావట్లేదు, అది లేటెస్ట్ మోడల్ అయినా ఏదైనా పర్లేదు, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో అర్థం కావట్లేదు, ఎక్కడ ఎన్ని చేయాలో అర్థం కావట్లేదు అని అనుకున్నప్పుడు కొరియర్ చేయండి, నేను చేసి పంపిస్తాను మీకు. ఇక్కడ చూడండి, CPU తీసాను, UFS తీసాను. ఇదైతే షీల్డ్ CPU దగ్గర తీయలేదు, పవర్ సెక్షన్లో కూడా తీయలేదు, కాబట్టి దీన్ని ఫస్ట్ నేను తీసుకోవడం జరుగుతుంది. అయితే CPU UFS పైన మాత్రం రీబాలింగ్ రీఫిక్స్ అయితే చేశారు. అది కూడా పర్ఫెక్ట్గానే చేశారు, నేను 100% చెప్తాను. అన్ని బాల్స్ టచ్ అయి ఉన్నాయి. రీబాలింగ్ బాగానే చేశారు, కానీ రిజల్ట్ మాత్రం వేరేలాగా వచ్చింది. చూడండి ఒకసారి. ఫస్ట్ నేను ఈ 2 తీసాను, తర్వాత ఐ స్కాన్ చేస్తున్నాను, అబ్జర్వ్ చేస్తున్నాను. ఎక్కడైనా కాంపోనెంట్స్ ఏమైనా మిస్ అయ్యి ఉన్నాయా, లేదంటే ప్యాడ్స్ ఏమైనా డ్యామేజ్ అయ్యి ఉన్నాయా, లేదంటే బోర్డు ఏమైనా ఉబ్బినట్టు అనిపిస్తుందా, ఇవన్నీ కొంచెం ఐ స్కాన్ చేయాల్సి వస్తుంది.
వేరే టెక్నీషియన్ కాడకు పోయి మనకు వచ్చిందంటేనే మనం చేయాల్సింది ఫస్ట్ ఐ స్కాన్. ఓకేనా, ఐ స్కాన్ చేస్తున్నాను చూడండి. ఐ స్కాన్ చేసి తర్వాత క్లీన్ చేస్తున్నాను. ఆ ప్లెక్స్ పేస్ట్ అంతా క్లీన్ చేసి మళ్ళీ ఒకసారి చెక్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, అన్ని బాల్స్ అయితే కనెక్ట్ అయ్యి ఉన్నాయి. కనెక్ట్ కాకుండా అయితే ఏ బాల్ కూడా లేదు. యూఎఫ్ఎస్ కింద లేదు, సిపియు కింద కూడా లేదు. మొత్తం బాల్స్ అన్నీ కనెక్ట్ అయ్యే ఉన్నాయి. కానీ మొబైల్ అయితే టర్న్ ఆన్ అయితే అవ్వలేదు. ఓకేనా, చూడండి. ఓకే, ఇప్పుడు చూడండి, నీట్గా అయితే క్లీన్ చేసుకోవడం జరిగింది. విక్ అయితే వేయలేదు. విక్ వేయకుండానే ఫస్ట్ ఆయిల్ వేసి క్లీన్ చేసుకున్నాను. తర్వాత ఏం చేద్దామంటే సిపియు తీసినాక పవర్ సెక్షన్ ఎలా ఉందో ఫస్ట్ చెక్ చేస్తున్నాను. పవర్ సెక్షన్లో సిస్టమ్ రీసెట్ వోల్టేజ్ చెక్ చేసుకుంటే మనకి పవర్ సెక్షన్ ఓకే ఉందా లేదా అర్థమైపోద్ది. సిస్టమ్ రీసెట్ బి వోల్టేజ్ 1.8 రావాలా, ఆ వోల్టేజ్ వస్తుందా లేదా చెక్ చేస్తున్నాను చూడండి. ఇదిగోండి, ఈ వోల్టేజ్ అయితే ఓకే ఉంది. 2 3 4 5 6 1.8 వస్తుంది. ఇది ఓకే ఉంది. తర్వాత వాచ్ డాగ్ ఓకే ఉందా లేదా చూడాలి. ఇది సిస్టమ్ రీసెట్ వోల్టేజ్, అది దాని కిందనే వాచ్ డాగ్ ఉంది. వాచ్ డాగ్ కూడా ఓకే ఉందా లేదా చెక్ చేసుకోవాలి. సిస్టమ్ రీసెట్ ఓకే ఉంది కాబట్టి మనకి ఓవరాల్గా పవర్ సెక్షన్ అంతా ఓకే ఉందని మనం అనుకోవచ్చు. తర్వాత వాచ్ డాగ్ వోల్టేజ్ అనేది మనకి సిపియు ఇన్స్టాల్ చేసిన తర్వాత వస్తుంది కాబట్టి ప్రజెంటు తక్కువ వస్తుంది. 0.5 0.4 వితౌట్ సిపియు అట్లా వస్తుంది. ఆ విధంగా వస్తుందా లేదా ఒకసారి చెక్ చేస్తున్నాను చూడండి. వితౌట్ సిపియు 0.4 0.5 అట్లా రావాలి. ఇది వాచ్ డాగ్. చూడండి, ఏడో బాల్ మీదకి చూడండి 0.4 అట్లా వస్తుంది. ఓకే, ఇవి రెండు ఓకే ఉన్నాయి. అంటే వాచ్ డాగ్ ఓకే ఉందని మనం చెప్పలేం, కానీ సిస్టమ్ రీసెట్ అయితే ఓకే ఉంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక డైరెక్ట్గా సిపియు రీబాల్ చేసి రీఫిక్స్ చేసి దాన్ని ట్రై చేద్దాము. ఎందుకంటే పవర్ సెక్షన్కి వెళ్ళాలా లేదనేది మనకి అర్థమైపోయింది ఆల్రెడీ. పవర్ సెక్షన్కి వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు. అది కూడా కాకుండా ఈ సిపియు ఆల్రెడీ చేశారు కదా, కొన్నిసార్లు ఈ కాంపోనెంట్స్ కూడా వాల్యూ అయితే చేంజ్ అయిపోతాయి, హై వాల్యూ అయిపోతాయి కొన్నిసార్లు రెజిస్టర్స్. అవి కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి ప్రాపర్గా, కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది 1-2 సార్లు చెక్ చేసుకోవాలి. తర్వాత కాంపోనెంట్స్ ఏమైనా మిస్ అయినాయా లేదా, కెపాసిటర్లు ఏమైనా మిస్ అయినాయా లేదా, లేదంటే కెపాసిటర్లు కానీ లేదంటే రెజిస్టర్స్ కానీ హై వాల్యూ అయినాయా లేదా అని ఒకసారి చుట్టూ ప్రాపర్గా చెక్ చేసుకోవాలి. 1-2 సార్లు చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత అంతా ఓకే ఉందనుకున్న తర్వాత సిపియు రివాల్వ్ చేసి రీఫిక్స్ చేయాల్సి వస్తుంది. బ్లైండ్ వర్క్ చేయకూడదండి ఎప్పుడు కూడా. సిపియు తీస్తున్నామంటే ఎందుకు తీస్తున్నామో తెలియాలి, సిపియు వేస్తున్నామంటే ఎందుకు వేస్తున్నామో తెలియాలి. సిపియు అనే కాదు, పవర్ ఐసీ కానీ లేదంటే యూఎఫ్ఎస్ కానీ ఈఎంఎంసీ కానీ ఏదైనా ఎనీ ఐసీ తీస్తున్నాము అంటే ఎందుకు తీస్తున్నామో మనకు తెలియాలా, వేస్తున్నామంటే ఎందుకు వేస్తున్నామో తెలియాలా. అట్లా కాకుండా కామన్ ప్రాబ్లమ్స్ వచ్చే వాటికైతే మనకి ఆల్రెడీ తెలుసు. ఇది పోకో X2 X3 Pro ఇవన్నీ కామన్ ప్రాబ్లమ్స్ సిపియు కాబట్టి అవి తెలుసు. ఇటువంటి కండిషన్లో ఉన్న వాటికి కామన్ ప్రాబ్లం కాదు అది. ఓకేనా, వీటికి ఎందుకు తీస్తున్నాం అనేది తీసిన తర్వాత ఏమేమి చెక్ చేసుకోవాలి ఇవన్నీ మనకి ప్రాపర్గా తెలియాలి. ఈ షీల్డ్ రిమూవ్ చేద్దామని చెప్పి నేను లైట్గా సర్జికల్ బ్లేడ్ తోటి లైట్గా కట్ చేశాను. ఇట్లా కట్ చేయడం కూడా సేఫ్ కాదు. కొన్నిసార్లు ట్రాక్స్ అనేవి ఆ షీల్డ్ ద్వారానే లోపలికి వెళ్తాయి. అటువంటి వాటికి ప్రాబ్లం అవుతుంది. అవి ఏమి లేవు కాబట్టి నేను స్క్రాచ్ చేశాను ఊరికి అట్లాగా. అవి ఉంటే ఆ ట్రాక్స్ కట్ అయిపోయే ప్రమాదం ఉంది. అట్లయితే ఎవరు చేయొద్దు. ఇవి చూడండి, నేను ట్రై చేశాను కానీ ఇది గ్రౌండ్ అనేది చాలా వరకు లేచిపోతూ ఉంది. అందుకే ఇంక నేను తీయడం అయితే అది షీల్డ్ తీయడం అయితే ఆపేశాను. జస్ట్ అంతవరకు కట్ చేసి మిగతాది మాత్రం వదిలేశాను. కేవలం ఈ రొంత వరకు తీయేస్తున్నాను చూడండి. ఎక్కువ లేచిపోతూ ఉంది అది. హీట్ పెట్టి తీద్దామంటే అంత అవసరం లేదని నాకు అనిపించింది.
అందుకే కేవలం అంతవరకే ఆపేయడం జరిగింది. అప్పుడు కూడా కొంచెం ఎక్కువగానే డ్యామేజ్ అయింది, పర్లేదు, లైట్ తీసుకోవచ్చు. ఇక విక్కేస్తున్నాం చూడండి. ఆ కింద ప్యాడ్స్ మీద ఉన్న ఆ లెడ్ అంతా తీసేసి తర్వాత దాన్ని డౌన్గ్రేడ్ చేసేసి CPU రీబాల్ చేసి రీఫిక్స్ చేసేదాన్ని ట్రై చేస్తున్నాం చూడండి. ఇదంతా మీకు తెలిసింది కాబట్టి నేను ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టడం జరిగింది. ఓకేనా. CPU ప్రాబ్లమ్స్, CPU ఎలా రీబాల్ చేయాలి, IC ఎలా రీబాల్ చేయాలి, ఎలా రీఫిక్స్ చేయాలి, ఇవన్నీ చాలా వీడియోస్ అయితే మన ఛానల్లో ఉన్నాయి. కావాలంటే ఒకసారి మీరు చూసుకోవచ్చు. CPU ఎలా చేయాలి అనేది కాదు నా కాన్సెప్ట్, డెడ్ మొబైల్ని ఎలా రిపేర్ చేయాలనేది నా కాన్సెప్ట్. కాబట్టి నేను మెయిన్ పాయింట్స్ని మీకు హైలైట్ చేసి చూపిస్తున్నాను. ఇదంతా ఆల్రెడీ మీకు తెలుసు కాబట్టి నేను లైట్ తీసుకుంటున్నాను ఇవి. ఒకవేళ ఇది కూడా తెలియని వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే, మన ఓల్డ్ వీడియోస్ ఉన్నాయి. డబుల్ డెక్కర్ ఎలా చేయాలి, తర్వాత CPU ఎలా జాగ్రత్త చేయాలి, పోకో X2, X3, తర్వాత డబుల్ డెక్కర్ X3 Pro, తర్వాత OnePlus, శాంసంగ్ A సిరీస్, M సిరీస్, డబుల్ డెక్కర్, ఇవన్నీ ఎలా చేయాలని చెప్పి పిన్ టు పిన్ సూపర్గా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చేస్తున్న వీడియోలు, పాత వీడియోలు ఒకసారి చూడండి కావాలంటే మీకు. ఓకేనా. మనం ఎక్స్ప్లెయిన్ చేసి పెట్టినట్టు ఎక్కడైతే తెలుగులో ఎవరైతే పెట్టలేదు, కావాలంటే ఎంక్వైరీ చేసుకోవచ్చు, చూసుకోవచ్చు మీరు కూడా. ఓకేనా. రైట్, డౌన్గ్రేడ్ చేయడం అయిపోయింది. IC రీబాల్ చేస్తున్నాను చూడండి. CPU రీబాల్ చేస్తున్నాను. CPU రీబాల్ చేసిన తర్వాత రీఫిక్స్ చేసి ట్రై చేస్తున్నాను చూడండి. సిస్టమ్ రీసెట్ వోల్టేజ్ అయితే మనకి ఓకే ఉంది. తర్వాత CPU ఇన్సర్ట్ చేసిన తర్వాత మనకి వాచ్ డాగ్ వోల్టేజ్ అయితే మనం చెక్ చేసుకోవాలి. వాచ్ డాగ్ వోల్టేజ్ అనేది మధ్యలో సిస్టమ్ రీసెట్కి కానీ వాచ్ డాగ్ కానీ మధ్యలో పాయింట్స్ ఏమి ఇవ్వలేదు, ఎక్కడ కూడా టెస్ట్ పాయింట్ ఇవ్వలేదు, కాంపోనెంట్స్ కూడా ఏమి ఇవ్వలేదు. పవర్ IC నుంచి డైరెక్ట్గా CPUకి, CPU టు పవర్ IC డైరెక్ట్ లైన్ వెళ్ళిపోయింది కాబట్టి CPU తీయాల్సి వచ్చింది. లేదు మధ్యలో టెస్ట్ పాయింట్ కానీ కాంపోనెంట్ కానీ అది ఇచ్చుంటే ఇది తీయాల్సిన అవసరం అయితే ఉండేది కాదు, అక్కడే మనం చెక్ చేసుకుంటే సరిపోయేది. కొన్నిటికి టెస్ట్ పాయింట్లు ఇస్తున్నాడు, కొన్నిటికి టెస్ట్ పాయింట్ ఇవ్వట్లేదు. టెస్ట్ పాయింట్లు ఈ నోటికి డైరెక్ట్గా తీయాల్సి వస్తుంది. CPU ఎందుకు తీయాలా, పవర్ IC తీయచ్చు కదంటే పవర్ IC నుంచే అది జనరేట్ అవుతుంది కాబట్టి సిస్టమ్ రీసెట్ అనేది CPU తీయాల్సి వస్తుంది. ఓకేనా. పవర్ IC తీసామనుకోండి ఆ వోల్టేజ్ రాదు కదా, అందుకే CPU తీయాల్సి వచ్చింది. మధ్యలో టెస్ట్ పాయింట్ ఉంటే CPU కూడా తీయాల్సిన అవసరం అయితే ఉండేది కాదు. టెస్ట్ పాయింట్ కానీ కాంపోనెంట్ కానీ ఏమి ఇవ్వలేదు ఇక్కడ. ఓకేనా. రైట్, ఇప్పుడు చూడండి CPU నీట్గా రీబాలింగ్ అయితే అయిపోయింది. రీబాలింగ్ అయిపోయిన తర్వాత ఇంకా రీఫిక్స్ చేయడానికి ట్రై చేస్తున్నాను చూడండి. ఈ విధంగా చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్, స్టెప్ బై స్టెప్. ఏదైనా వర్క్ చేసేటప్పుడు క్లారిటీగానే మనం వెళ్ళాలి. క్లారిటీగా వెళ్ళకుండా బ్లైండ్గా వెళ్ళామంటే ఎక్కడ దగ్గర మనకు దెబ్బడిపోద్ది, మన టైం వేస్టు. తర్వాత టైం వేస్ట్ అయిందంటే మనం ఈ టైం అనేది వేరే మొబైల్ మీద పెడితే మనకి అమౌంట్ అయితే వచ్చేది, టైం వేస్ట్, సక్సెస్ కూడా రాదు. ఓకేనా. బ్లైండ్ వర్క్ ఎప్పుడు చేయకూడదు, క్లారిటీగా వెళ్ళాలా. దీనికైతే స్కెమాటిక్ కూడా ఉంది, నేను స్కెమాటిక్ త్రూ వెళ్ళలేదు, బిట్ మ్యాప్ త్రూ వెళ్ళా. ఓకేనా. స్కెమాటిక్ లేకపోయినా ఓన్లీ బిట్ మ్యాప్ ఉంటే మొబైల్ని 100% రికవర్ చేయొచ్చు. ఎలా చేయాలి ఏందనేది నేను ఆఫ్లైన్ క్లాస్లో అయితే మీకు చెప్తాను, మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు. స్కెమాటిక్ లేకపోయినా ఓన్లీ బిట్ మ్యాప్ ఉంటే బిట్ మ్యాప్ త్రూ చేయొచ్చు, లేదంటే బిట్ మ్యాప్ లేకపోయినా స్కెమాటిక్ ఉన్నా చేసుకోవచ్చు. ఓకేనా. ఏదైనా ఒకటి ఉంటే చాలు 100% ఆ మొబైల్ని రికవర్ చేయొచ్చు, డెడ్ రికవర్ చేయొచ్చు. నేను చెప్పే సెక్షన్స్ గురించి కాదు, డెడ్ గురించి. ఓకేనా. రైట్, CPU రీఫిక్స్ చేసాము. CPU రీఫిక్స్ చేసిన తర్వాత వాచ్ డాగ్ వోల్టేజ్ వస్తుందా లేదా ఒకసారి చెక్ చేస్తాము. 1.8 రావాలా, వాచ్ డాగ్ వోల్టేజ్ వస్తుందా లేదా చూస్తున్నాం చూడండి. రైట్, వాచ్ డాగ్ వోల్టేజ్ కూడా వస్తుంది. సిస్టమ్ రీసెట్ ఆల్రెడీ వచ్చింది, దాని గురించి మనం పట్టించుకోవట్లేదు. వాచ్ డాగ్ కూడా వస్తుందా లేదా చెక్ చేస్తున్నాను. వాచ్ డాగ్ కూడా మనకి వచ్చింది. ఓకేనా. ఇక CPU ప్రాపర్ కూర్చుందా లేదా అనేది మనకి కన్ఫర్మేషన్ కావాలిగా. ఈ కన్ఫర్మేషన్ కోసం DC మీద
డీసీ పవర్ సప్లైకి బోర్డు కనెక్ట్ చేసి పవర్ బటన్ ట్రిగ్గర్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ ఈఎఫ్ఎస్ కూర్చోబెట్టలేదు కాబట్టి వితౌట్ ఈఎఫ్ఎస్ మనకి డీసీ రీడింగ్ మీద స్టక్ అవ్వాలి. ఓకేనా? స్టక్ అయిందంటే మనకి సిపియు ప్రాపర్ కూర్చున్నట్టు. చూడండి, ఈఎఫ్ఎస్ లేదు కాబట్టి ఖచ్చితంగా స్టక్ అవ్వాలి. ఆటో పోర్ట్ తీసుకోవాలి. చూడండి, ట్రిగ్గర్ ప్రెస్ చేయగానే 70కి వెళ్ళింది. ట్రిగ్గర్ రిలీజ్ చేసినా 0 అవ్వాలి, మళ్ళీ స్టక్ అయింది. ఓకేనా? ఇట్లా కానీ స్టక్ అయిందంటే సిపియు 100% మనకి కూర్చుంది. సిపియు తరపు నుంచి మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదని అర్థం. అంటే సిపియు కన్ఫర్మ్ అయింది. ఇక మనం ఏం చేద్దామంటే ఈఎఫ్ఎస్ రీబాల్ చేసి రీఫిక్స్ చేయాల్సి వస్తుంది. కానీ ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా ఉంది, అది కూడా మీరు యూజ్ చేసుకోండి. ఏంటంటే అది ఎట్లాగో ఈఎఫ్ఎస్ తీసాం కాబట్టి ఈఎఫ్ఎస్ని ఒకసారి బాక్స్లో అడాప్టర్లో పెట్టి మనం హెల్త్ చెక్ చేయండి. తర్వాత ప్రోగ్రామింగ్ ఓకే ఉందా లేదా చెక్ చేయండి. కొన్నిసార్లు ఈఎఫ్ఎస్ చిప్ కాబట్టి లూన్ 0, లూన్ 1, లూన్ 2, లూన్ 3, లూన్ 4, లూన్ 5, లూన్ 6 దాకా ఉంటాయి. ఇది ఎంటీకే కాబట్టి లూన్ 3 అయితే ఉన్నాయి దీనికి. లూన్ 0, లూన్ 1, లూన్ 2 ఉన్నాయి. ఓకేనా? ఎక్కువ లూన్స్ అయితే లేవు దీనికి. క్వాల్కామ్లో అయితే లూన్ 6 దాకా వస్తాయి. ఓకేనా? వాటిలన్నిటిలో లూన్ 0లో కానీ, లూన్ 1లో కానీ, లూన్ 2లో కానీ ఇట్లన్నిటిలో పార్టీషన్ ఓకే ఉందా లేదా, ఆ పార్టీషన్ సంబంధించిన ఇమేజెస్ అన్నీ ప్రాపర్గా ఉన్నాయా లేవా చెక్ చేసుకోవాలి. కొన్నిసార్లు ఏంటంటే పార్టీషన్స్ అనేవి ఎరేజ్ అయిపోతాయి ఆటోమేటిక్గా. ఎరేజ్ అయిపోయినప్పుడు మనకి ఆటో క్వాల్కామ్ పోర్ట్లో లేదంటే ఆటో ఎంటీకే పోర్ట్లో మనకి రావడం జరుగుతుంది. అవి మళ్ళీ వాటి కోసం అని మళ్ళీ ఈఎఫ్ఎస్ ప్రోగ్రామింగ్ చేయాల్సి వస్తుంది. ఈఎంఎంసీ గురించి మాట్లాడలేదు, ఈఎఫ్ఎస్ గురించి మాట్లాడుతున్నాను నేను. ఓకేనా? ఇది ఈఎఫ్ఎస్ఏ, మైక్రోన్ ఈఎఫ్ఎస్ ఇది. ఓకేనా? రైట్. చూడండి, ఇది అంతా ఓకే ఉంది అనుకున్న తర్వాత నేను రీబాల్ చేసి రీఫిక్స్ చేశాను. ఓకేనా? రైట్. రీఫిక్స్ కూడా చేయడం అయిపోయింది. ఒకసారి డీసీ పవర్ సప్లై మీద ఎంత రీడింగ్ వస్తుందో చెక్ చేసి చూపిస్తున్నాను చూడండి ఒకసారి. సిపియు ఈఎఫ్ఎస్ రెండు కూడా ప్రాపర్గా కూర్చున్నాయి లేదనేది మనకి ప్రాపర్గా కూర్చుంటే మొబైల్ ఆన్ అవుతుంది, అదే కదా. చూడండి, ట్రిగ్గర్ చేశాను, 198 వచ్చింది, మళ్ళీ 0 వచ్చింది. మరలా ట్రిగ్గర్ చేస్తున్నాను చూడండి, 200, 300, రైట్, 400, రైట్. మొబైల్ అయితే నార్మల్గా బూట్ అయింది. ఒకసారి ఛార్జర్ కనెక్ట్ చేసి చూపిస్తున్నాను చూడండి. చూడండి, ఆ టేప్ ఎందుకు వేసానంటే మనం ఆల్రెడీ జంపర్ వేసి ఉన్నాం కదా అక్కడ వాచ్ డాగ్కి, అది షార్ట్ అవ్వకుండా టేప్ వేసాను. ఇక్కడ చూడండి, ఈ డ్యూయల్ బ్యాటరీ ఉంది దీనికి. ఆ పక్క ఒక బ్యాటరీ కనెక్టర్, ఈ పక్క ఒక బ్యాటరీ కనెక్టర్. అంటే ప్రైమరీ బ్యాటరీ కనెక్టర్, సెకండరీ బ్యాటరీ కనెక్టర్ రెండు ఉన్నాయి. ఓకేనా? ఇటువంటి కాన్సెప్ట్ ఉన్న మొబైల్ని ఎలా హ్యాండిల్ చేయాలని కూడా నేను ఆఫ్లైన్లో అయితే మీకు చెప్తాను. ఇక్కడ చూడండి, ఛార్జర్ కనెక్ట్ చేస్తున్నాను చూడండి. ఫస్ట్ ఛార్జర్ కనెక్ట్ చేశాను చూడండి. మళ్ళీ 0.6 మిల్లీ యాంపియర్ తీసుకుంది, 0.7 తీసుకుంది, మళ్ళీ 0.6 కాడికి వచ్చే ఆగిపోయింది, మళ్ళీ 0 అయింది. చూడండి, సేమ్ అదే రీడింగ్ వచ్చింది. కాకపోతే మొబైల్ అయితే టర్న్ ఆన్ అయింది. ఓకేనా? ఇక్కడ చూడండి, మరలా ఒకసారి చూస్తే 1.9 వరకు అయితే తీసుకుని చూడండి. చూడండి, ఇందాకైతే టర్న్ ఆన్ అవ్వలేదు, 50% చూపిస్తుంది కదా. ఒకసారి 6-in-1 ఛార్జర్ చూపిస్తాను చూడండి. పవర్ ఆన్ చేస్తాను చూడండి. పవర్ ఆన్ చేశాను,
పూర్తిగా ఆన్ అవుతుందా లేదా, మళ్ళీ ఆటో రీస్టార్ట్లో ఉందా, హ్యాంగ్ ఆన్ లోగోలో ఉందా, మళ్ళీ చెక్ చేసుకోవాలి. చూడండి, ఇందాక డీసీ పవర్ సప్లై మీద 0.5 ఫస్ట్ స్టార్టింగ్లో 0.5 అట్లా తీసుకుంది. ఇప్పుడైతే ప్రాపర్గా ఆన్ అయింది. ప్రాపర్గా అయింది కాబట్టి డిస్ప్లే కనెక్ట్ అయితే చేసాం మనం. ఇక్కడ చూడండి, దీనికి టచ్ కూడా వర్క్ అవ్వట్లేదు. టచ్ నేను చూసుకుంటా అని చెప్పి అతను చెప్పాడు. ఓకేనా, థ్యాంక్ యూ.